Hi everyone, I am Dr. Tejashvi Jonnakuti. వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ అవేర్నెస్. లాస్ట్ వీడియోలో సిపిఆర్ కోసం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో చిన్నపిల్లలు ఆర్ ఎవరైనా పొరపాటున ఏదైనా మింగి ఆ వస్తువు గొంతుకు అడ్డుపడి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ పేరు హీమ్లిష్ మాన్యూర్ ఆర్ అబ్డామినల్ థ్రస్ట్ అంటాం. ఎప్పుడు చేయాలి అంటే గొంతుకు ఏదైనా అడ్డుపడి ఆ పర్సన్ మాట్లాడలేకపోవడం, ఫోర్స్ఫుల్గా దగ్గలేకపోవడం, ఊపిరాడకపోవడం ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఈ ప్రాసెస్ చేయాలి. ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఆ పర్సన్ కాన్షియస్గా ఉండాలి. అబోవ్ 1 year వాళ్ళకి మాత్రం ఈ ప్రొసీజర్ చేయలేం. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఆ పర్సన్ వెనక నుంచొని ఒక హ్యాండ్తో ఫిస్ట్ చేయాలి. ఫిస్ట్ని ఆ పర్సన్ యొక్క బొడ్డుకి 2 ఇంచుల పైన పెట్టి ఇంకో హ్యాండ్తో ఫిస్ట్ని పట్టుకొని ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా వెనక్కి అండ్ పైకి మన హ్యాండ్స్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతటినీ కలిపి ఒక థ్రస్ట్ అంటాం. అలా మనం ఆ మింగిన వస్తువు బయటికి వచ్చేంతసేపు ఈ థ్రస్ట్ అనేవి చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆ పర్సన్ హైట్ తక్కువ ఉంటే ఈ ప్రాసెస్ మనం కొంచెం బెండ్ అయ్యి చేయాలి. ఒకవేళ ఆ పర్సన్ ప్రెగ్నెంట్ అయితే హ్యాండ్ని అబ్డామెన్ అంటే పొట్ట మీద కాకుండా ఛాతి కింద ప్లేస్ చేసి అబ్డామినల్ థ్రస్ట్ ఇవ్వాలి. ఇలా చేస్తున్న సమయంలో పేషెంట్ అన్కాన్షియస్ అయితే వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి అంబులెన్స్ వచ్చేలోపు సిపిఆర్ స్టార్ట్ చేయాలి. మరి లెస్ దాన్ 1 year ఉంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అవేర్నెస్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.